ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా మా ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించడం గాక. మరి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీరందరూ సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రేమిస్తూ మనతో మాట్లాడుతూ మనము ఫ్యూచర్ ఎలా ఎదగాలి కదండి. ప్రతిరోజు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు, మనకున్న సమస్యలు ఏంటి, మనకున్న బంధకాలు ఏంటి అని అనేక విషయాలతో దేవుడు మనతో మాట్లాడబోతుంది. కాబట్టి ఈ రోజు దేవుడు నీ కట్లను నీ బంధకాలు తెంపబోతుందండి. హల్లెలూయా. ఈ రోజు నీకేం ఉందండి? నీ కుటుంబానికి విడుదల ఉంది. నీ కుటుంబంలో కట్లు దేవుడు తొలగించబోతుంది. చూడండి, నాహోము 1వ అధ్యాయము మరి 13వ వచనంలో, వారి క్రాడిమాను నీ మీద మోపవకుండా నేను దాన్ని విరగొట్టెదను, వారి కట్లను నేను తెంపుదును. హల్లెలూయా. ఏమని సెలవిస్తుందండి? వారి కట్లను కదని, అంటే దేవుడు కట్లను తెంపబోతుండు. హల్లెలూయా. కట్లనే తెంపడం కాకుండా నీకు ఆ బంధకాల నుంచి దేవుడు విముక్తి కలుగ చేయబోతుందండి. హల్లెలూయా. ఈ దినము నీ కట్లను తెంపాలని నాహోము గ్రంథంలో దేవుడు సెలవిచ్చినట్టు ఈ రోజు నీ కుటుంబానికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నీ కట్లను నేను తొలగించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనుషులు వేసిన కట్లు ఎవరు తీయకపోవచ్చు కదండి. మరి వాళ్ళు విడిపించకపోవచ్చు. వాళ్ళు మనుషులు వేస్తారు, ఒకవేళ విడిపించాలన్నా విడిపించలేకపోతారు. కానీ దేవుడు నీ కట్లను మరి తెంపబోతుండు. ఎవ్వరు తిరిగి కట్టలేరంట అండి. హల్లెలూయా. అటువంటి గొప్ప మేలు దేవుడు చేయబోతున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేయబోతుండండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నీ పరిస్థితులను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తన ప్రజలకు గొప్ప వాగ్దానం ఇస్తున్నా. అంటే మీరే వారు దేవుని యొక్క ప్రజలండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మీ కట్లను తెంపుతాడంట కదండి. దేవుడు విడుదల కలగ చేయబోతుండు. కాబట్టి కట్లు అంటే ఏంటండి? మీకున్న బంధకాలు కదండి, మరి బాధలు కదండి, శత్రువు సమూహం ఉండొచ్చు కదండి, శత్రువులు నీ మీద దాడి చేస్తుండొచ్చు, మరి అనేక రకాలుగా మీ మీద ఆ సంఖ్యలు పనిచేస్తున్నాయా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండు కదండి. అష్షూరు రాజు చేతిలో నుండి ఇజ్రాయిల్ ప్రజలను దేవుడు ఎలా అయితే కాపాడాడో, ఈరోజు ప్రతి బంధకాలు, ప్రతి శత్రు సహనం నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి దుఃఖం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుందండి. హల్లెలూయా. నీ జీవితం దేవుడు గొప్ప మేలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరిగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఇంకా చాలు కదండి. అష్షూరు చేతుల నుంచి దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు బాధపడ్డారు, దుఃఖపడ్డారు, ఇంకా చాలు అని నేను నా ప్రజలను నేను విడిపించాలి అనుకుంటున్నాను అని దేవుడు ఎలా సెలవిచ్చిండో, ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ చూస్తున్నా, ఈ వాగ్దానం వింటున్నా మీతో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడబోతుండే. ఏమని మాట్లాడుతున్నంటే, కనిపించిన కట్లు ఉండొచ్చు, కనిపించపో కట్లు ఉండొచ్చు, ఆ కట్లన్నిటి నుంచి దేవుడు విడిపించబోతుండండి. హల్లెలూయా. ఏ కట్లు అండి? ఈరోజు చాలా మంది ఏ కట్లతో ఉంటారు? మరి పాపపు కట్లు కదండి. ఈరోజు పాపపు అనే కట్లతో ఉంటారు కదండి. మరి అప్పనే కట్లతో కట్టబడి ఉన్నారా ఈరోజు? లేకపోతే భయము, అనారోగ్యము, మరి నిరాశ, వ్యసనాలు కదండి, ఇవన్నీ కట్లతో కట్టబడి ఉన్నారా ఈరోజు? అయితే దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు, నీ కట్లు ఈ రోజు నీకు విడుదల కలగ చేయబోతున్నా, నీకు విముక్తి కలగ చేయబోతున్నా. ఈ రోజు నువ్వు లోపలన్న ఏడుస్తూ బయటకు నవ్వుతూ ఉన్నావా? అయితే దేవుడు సెలవిస్తున్న నా ప్రియ సహోదరి, నీ లోపల ఉన్న బాధను తీర్చి నీ బయట నవ్వును ఎలా అవుతుందో నీ లోపల కూడా నేను నవ్వును కలగ చేయబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు వేసిన సంఖ్యలు కదండి, దేవుడు ఏం చేస్తుండో, నీకు ఏ సంఖ్యలుతుండో ఆ వేసిన సంఖ్యలు దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనుషులు నీ బాధ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు ఈ రోజు నీ బంధకాలు నుంచి విడుదల చేయాలని, నీ నిశ్శబ్దానికి, నీ శోధన, నీకున్న వేదనకు దేవుడు విడిపించబోతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టులో ఎలా అయితే బాధపడ్డారో కదండి, వారి కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారి మొన ఆలకించినట్టు ఈ దినం, ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతుందండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరి, ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారా? అయితే దేవుడు ఏమంటున్నాడండి? నేను విరగొట్టేతా కదా, నేను కట్ల నుంచి నేను విడిపిస్తా. ఎంతకాలం నువ్వు ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థనకి సమయము వచ్చింది ఈ రోజు. హల్లెలూయా. నీ కట్లు విప్పబోతున్నాను. గుర్తించుకోండి, దేవుడు ఆలస్యం చేసినాడని నువ్వు బాధపడుతున్నావా? తిరస్కరించినని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈ రోజు సెలవిస్తా ఉన్నాడు, నీ సరైన సమయానికి నేను సిద్ధపాటు చేశాను. ఈ రోజు నీ జీవితంలో నేను అద్భుతము చేయబోతున్నాను, నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో నేను మార్పును కలుగ చేయబోతున్నాను అని చెప్పేసి నీ కట్లను తెంపబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవా బంధింపబడి నన్ను విడుదల చేయబోతున్నావు, ఆ కట్ల నుంచి విడిపించబోతున్నావు, వేసా
నా కన్నీళ్లు తుడవబోతున్నావు యేసు ప్రభా. ఈ రోజు పడిపోయిన దాన్ని నన్ను లేపబోతున్నావు అని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటూ నువ్వు ధైర్యము కలిగి ఉండుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ కట్లను దేవుడు విప్పుతాడంట. కాబట్టి నా ప్రియ సహోదరులు, ఈ రోజు కదండి మనం దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుడు పౌలు శీలలు చెరసాలలో కట్లబడ్డప్పుడు, అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసినప్పుడు వారి సంఖ్యలు తెగిపోయినాయి అంట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తున్నావా ఈ వాక్యం వింటూ? అయితే నీ సంఖ్యలు దేవుడు తొలగించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు ఎంతమంది అయితే మరి నా జీవితంలో కట్లున్నాయి యేసుప్రభు, నా కట్ల నుంచి విడుదల కలగచేయండి. నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను యేసుప్రభ. నా కుటుంబంకు ఉన్న కట్లు తెగిపోవాలి యేసుప్రభ. ఆరోగ్యం మీద ఉన్న కట్లు తెగిపోవాలేసి, ఆర్థిక పరిస్థితులనే కట్లు తెగిపోవాలేసి ప్రభా. ఈ రోజు నీ నామంలో ప్రతి ఒక్కటి కాడి విరగబడుతుంది అని నమ్ముతున్న వారు కామెంట్ సెక్షన్ లో ఆమేన్ సెలవివ్వండి. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో మార్పులు కలగజేయబోతుంది. వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే వాగ్దానం వింటూ కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారో, ఆమేన్ సెలవిస్తున్నారో, వారి కట్లు యేసు నామంలో ఈ రోజు తిరిగిపోవుగా కైసే సంపూర్తి విడుదల కలుగునుగా కైసే ప్రభు. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. వారి గర్భాలు తెరవబడును గాక. నేను గర్భఫలం దయచేయండి యేసు ప్రభా. దేవా నువ్వే సహాయము దయచేయండి. భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడుదల కలుగచేయండి యేసు ప్రభా. స్కూల్స్, కాలేజ్ రాకపోవాలి ప్రయాణం తోడుగుండనేసి ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తారు, ప్రిపేర్ అవుతున్నారు, వారందరూ మీకు జ్ఞాపకం చేసుకుని మంచి మార్క్స్ తో వాళ్ళు పాస్ అవుట్ సహాయం చేసి, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు, నేను దేవా ఐసీలో ఉన్నవారు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారు, ఏ సమస్యతో, ఏ శోధనతో, ఏ వేదనతో ఉన్నారు, అన్ని సమస్యల నుంచి విడుదల కలిగచేసి ఈ దినము వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయండి. నిరాకడికి సిద్ధపడే కుటుంబాలకు తయారు చేయండి యేసు ప్రభా. సత్యంలోకి నడిపించండి, ఆత్మీయ తెరవచేయండి యేసు ప్రభా. ఎవరైతే ఏ రోగంతో, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారేమో యేసయ్యా, ఇంకా ఏ సమస్య వాళ్ళ హృదయంలో వెంటాడుతుందో యేసయ్యా, జాబ్ కొరకు, ఇంటర్వ్యూ కొరకు యేసు ప్రభా, ఆర్థిక ఇబ్బందులు నైనా సమస్యలు ఏవైనప్పటికీ యేసయ్యా ప్రతిదీ మీరు కార్యం జరిగించి, ఇంకా ఏవైతే ఏకీభవిస్తున్నారో, ఇంకా వారి మనసులో ఏవైతే ప్రార్థిస్తున్నారో అవన్నిటి నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.